గగగమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై కొల్లాపూరు గడ్డ మీద పొద్దై పడితే ఉద్యమాల వీరుడై ముందుకు నడిసే నియంత పాలన మీద చెయ్యగ యుద్ధం అరే ఆత్మగౌరవ పోరుకు అయ్యను సిద్ధం తన మాటే ఒక తూటై కదిలిండు రణం బాటై బయలెల్లి వస్తుండు మన జూపల్లి చేతి గుర్తు జెండలెత్తి గల్లీ గల్లీ కొల్లాపూరు సింగమేర మన జూపల్లి కొంగు నడుముకు చుట్టి కదలర చెల్లి బయలెల్లి వస్తుండు మన జూపల్లి చేతి గుర్తు జెండలెత్తి గల్లీ గల్లీ కొల్లాపూరు సింగమేర మన జూపల్లి కొంగు నడుముకు చుట్టి కదలర చెల్లి బకాయిలపై కళ్ళు ఎర్ర చేసరా రైతుల కోసం జైలు గోడను ముద్దాడెరా అల్వకుట్టి ఎత్తిపోతల నీటితో నింపగా ప్రతి సెంటు గుంట తన కలల పంట అన్నాడు అనునిత్యం ప్రజల కొరకే ఆలోచన చేసేనా కొల్లాపూరు ప్రగతి కొరకు ప్రణాళికను రాసేనా ప్రశ్నించే తత్వంతో ప్రజల గొంతు కాయరా బయలెల్లి వస్తుండు మన జూపల్లి చేతి గుర్తు జెండలెత్తే గల్లీ గల్లీ కొల్లాపూరు సింగమేర మన జూపల్లి కొంగు నడుముకు చుట్టి కదలర చెల్లి కోసం రణగర్జన చేసెనా విద్యార్థుల బలిదానం చూసి తల్లడిల్లెనా మంత్రి పదవినే గడ్డి పోసలాగా బదిలేనా బలిదశ పోరాటానికి యోధుడై కదిలేనా కొల్లాపూరు గడపల్లో తోరణమైనోడురా కనిపించే అభివృద్ధికి కారణమైనోడురా ఏకుబంధమైనోడు ప్రేమ పంచినోడురా బయలెల్లి వస్తుండు మన జూపల్లి చేతి గుర్తు జెండలెత్తే గల్లీ గల్లీ కొల్లాపూరు సింగమేర మన జూపల్లి కొంగు నడుముకు చుట్టి కదలర చెల్లి కృష్ణన్నను కూలదోయ చూసిన ఓర్వలేక కక్ష గట్టి ఓటమి పాల్ చేసిన తండ్రి బలగ ఉన్నోడు గుండె చెదరలేదురా ప్రజాభిమానమే తనకు దీవెనలన్నాడురా కొల్లాపూరు జనమంతా కొలిచే అభయహస్తము జనహితమై సాగినోడు వీడిపోని నేస్తము గరీబోళ్ళ లీడరయ్యి గర్జించను చూడరా బయలెల్లి వస్తుండు మన జూపల్లి చేతి सर्वमंगलां सर्वसंपन्नात्मसां सर्वतो देवमंगलं दुर्गां भैरवं संप्राणामहं नामोरामं संकष्टानां नावदस्याम अनितानावदस्याम मातृमूर्तोद्धातमनावदस्याम अस्माकमाश्चर्याद्धर्ते धर्मात्तराम कलशश्रमुखे शुगुन्ते भैरवास्तां होरेस्तुभे मात्रासुदां इक्षसागरः सर्वे सप्तत्वे कलशां भुसमासितां प्राणावापामृतामापां पराढापां चन्दाश्यापां भोभ्योस्रहं नर्मदा सिन्धु कावेरी जलसंसन्निधिं कुरु
స్థిరాసనం గురు మహాగణాధిపతే నమః తాంధ్రాదశ్యాం నిత్యపుష్టాంగరం గురవేదం సుగంధం శివసేష్టప్రీక్షామి రూపాంతరం దేవం శ్రీయామి స్వనేత్రే నమః విరాట్రే నమః శ్రీపతే నమః వాక్పతే నమః. జై సోనియమ్మ జై జై కాంగ్రెస్ అది మన జెండా ఈ దేశానికి అండ. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే జై పట్టిన జెండా. ఎత్తుకో బలే బలే పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. లక్ష్మీం క్షీరసముద్రరాజపదయా ఓజోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల. ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాల. మా పల్లె బతుకుల్లో, మా పిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా, పేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా.
వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గక్కులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చేయగలిగిన పనివారు చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు ఎండ పట్టుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని వంటి జోల పాట పాడక తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చేయాలంట వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ మొట్టమొదటిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే మనందరం చూస్తూ ఉన్నాం ఎండలు ఏ రకంగా ఉన్నాయో. ఈ ఎండలకు ఇబ్బంది అవుతుంది పబ్లిక్ అని చెప్పి ఏ మండలంలో లేకున్నా కేవలం ఒక కొల్లాపూర్ టౌన్లో మాత్రమే 1-2 సార్లు చలివేంద్రాలు పెట్టుకున్నాం తప్ప, అంటే చల్ల నీళ్ళు ఇచ్చేటోళ్ళు తప్ప ఇట్లా అంబలి పోసేటోళ్ళు ఎవరు లేకుండే. తప్పకుండా మిగతా గ్రామాల నుంచి ఏదేదో ఊర్ల నుంచి అందరు పని మీద ఈ మండల కేంద్రానికి రావడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు సెగ తీర్చుకోవడానికి చల్లనీళ్ళతో పాటు అంబలి కేంద్రాన్ని ప్రారంభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కళ్యాణరావు గారికి తెలుపుకుంటాను. చాలా సంతోషం అన్న. మళ్ళా కూడా ప్రతి సంవత్సరం ఇట్లా మీ పుట్టినరోజు ఇంకింత ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కరిస్తాను. ముద్దు బిడ్డ అన్న కొత్త కళ్యాణ మండపాన్ని మళ్ళీ గ్లాస్ పడుతుంది వీడియోలో. కేఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్త మాధవరావు గారి
జ్ఞాపకార్థం అయితే చారిటబుల్ ట్రస్ట్ అరేంజ్ చేసినాము. దాని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం, ఇది 3వ సంవత్సరం అనుకుంటా, ప్రతి సంవత్సరం ఎండాకాలం మళ్ళీ తొలకరి చినుకులు వచ్చే వరకు అంబలి కేంద్రం, తర్వాత అట్లనే ఫిల్టర్ వాటర్తో ఏదైతే మనం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామో ప్రతి ఇయర్ కంటిన్యూ చేస్తాం. ఈ ఇయర్ కూడా డిపో మేనేజర్ గారు అందరూ ఫోన్ చేసి తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వేడి ఎక్కువైనది అంటే యాజ్ యూజువల్గా సేమ్ డేట్ డిసైడ్ చేసి పెట్టడం జరిగింది. ఇదే కాకుండా రేపు పొద్దున కూడా ఇంకా ఇంతకుముందు వచ్చినప్పుడే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్న లోకల్ సంత దగ్గర అయితే సమస్యలు అవన్నిటి కూడా కొంచెం చిన్న బ్లూ ప్రింట్ తయారు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో 2-3 నెలల్లో కామన్గా ఉండే సమస్యలు అవుతున్నాయో దానికి అధిగమించడానికి ఆల్రెడీ మాట్లాడినాం. లేడీస్ టాయిలెట్ విషయం అనుకోండి, డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా మాట్లాడుతూ ఉన్నాము. అంతా కూడా అయిపోతుంది. దాని నుండి వచ్చే సంవత్సరం ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వారికి ఒక విన్నపం, పెద్దలు మాట్లాడిన తర్వాత రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది మైక్. ఏంటంటే ఇక్కడ మన మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో, దేవాలయాల్లో ఆయన పాత్ర ఉంది. అలాగే అది కూడా కాకుండా ప్రజల యొక్క ఆరోగ్య విషయాల గురించి కేఎంఆర్ ట్రస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటారని కూర్చున్నాము. అదే కాకుండా మనకు ముఖ్యంగా ఈ డయాలసిస్ ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకు వారానికి 2 రోజులు 3 రోజులు డయాలసిస్ సెంటర్ పోవాల్సి వస్తుంది. బీద వాళ్ళు ఉంటే వాళ్ళు బతకడానికి కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఆ డయాలసిస్ సెంటర్ వాళ్ళకు ఎవరైనా డయాలసిస్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ కేఎంఆర్ ట్రస్ట్ తరఫున నెలకు తమకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం ముగిస్తున్నాం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు,
వీర సైనికులు, సాయం చేసే సాయుధులు, జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు. ఆపదలోని తూర్పు అది చాలే వీరికి పిలుపు, దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా. ఎక్కడి కక్కడ తీర్పు వీరందించే ఆధార్పు, తోడై ఉంటారు తో పుట్టిన బంధంగా. మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా,